ముందస్తు వర్షాకాల ప్రణాళికలు అమలు చేయడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలమయ్యారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొద్దిపాటి వర్షానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముంపుకి గురైందని చెప్పారు. కాలవాలలో సిల్ట్ తొలగించాలని, డ్రైన్స్ శుభ్రం చేయాలని అధికారుల్ని పలుమార్లు హెచ్చరించడం జరిగిందని చెప్పారు. ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో వర్షపు నీటికి ముంపుకు గురైన పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా మాధవి మీడియాతో మాట్లాడారు. ఏటి అగ్రహారంతో పాటు అనేక ప్రాంతాల్లో రహదారులు వర్షపు నీటితో మోకాలు లోతు నిండిపోయాయని తెలిపారు. అధికారులు సకాలంలో స్పందించినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా సహాయక చర్యలు కొంతమేర ఆలస్యం అవుతున్నాయని తెలియజేశారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని ప్రకటించారు. ఏటగ్రహారం 16వ లైన్లో ఉన్నామండి. పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. నడుంలోతు నీళ్ళల్లో కొన్ని ఇళ్ళు అయితే ఎలా చిక్కుపోయి ఉన్నాయి. రాత్రి నుంచి కూడా ఆహారం కూడా లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోవడం చాలా ఇబ్బందికరంగా, ఆ నీళ్ళన్నీ లైన్స్లోకి రావడం ప్రజలందరూ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూ ఉన్నాము. గెలిచినప్పటి నుంచి కూడా, కూటమి గెలిచినప్పటి నుంచి కూడా నేను పూర్తిగా ఈ వాగులు యొక్క సిల్టేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా పూడికలు తీసే మీద నేను దృష్టి పెట్టాను. అయినప్పటికీ అవి సిబ్బంది కొరత వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ పూడిక తీతలు కాలేదు. ఇప్పుడు ఈరోజు వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి. వర్షాకాలం నేపథ్యంలోనే ముందుగా వచ్చి రాగానే ప్రభుత్వం ఏర్పడగానే పూడిక తీతల మీదనే నేను దృష్టి ఉంచాను. అదేవిధంగా శానిటేషన్ మీద దృష్టి ఉంచాను. ఎందుకంటే ఈ వర్షాకాలం ఖచ్చితంగా ప్రజలకు చాలా తీవ్ర అనారోగ్యాలకి, ఇలాంటి ఒక్కరోజు వర్షానికే పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం మునిగిపోయిన పరిస్థితి, గుంటూరు ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అందుకని కాలువలు, వాటి పూడిక తీతలు, డ్రైనేజీలు ఎట్టి పరిస్థితుల్లో బాగా దృష్టి పెట్టాల్సిన విషయం, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇవి. సో సిబ్బందికి కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఇవి వారి దృష్టిలో తీసుకెళ్ళాము. ఇదివరకే ప్రతిపాదికల్లో కూడా పూర్తిగా అన్ని చోట్ల కూడా సైడ్ కాలువలు, ప్రతి డివిజన్ వైజ్గా చూసి సైడ్ కాలువలు, లోతట్టుగా ఉన్న ప్రాంతాలని అప్లిఫ్ట్ చేసే రోడ్లు కూడా ప్రపోజ్ చేసి చాలా ముఖ్యమైనవి 3-4 మేము అంశాలు వార్డు వైజ్గా అందించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. అనారోగ్యాల పాలయ్యే ఈ స్థితిగతుల్లో నుంచి యంత్రాంగం మొత్తం కూడా వీళ్ళని బయట వేయాలి. ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళ సేవ కోసమే ఉన్నారు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటేయాలి. అయితే ఇప్పుడు ఈ కాలనీ యొక్క సమస్య తీరాలి అని అంటే మెయిన్ రోడ్డు మీద నుంచి పాస్ అయ్యే డ్రైన్ మీద దృష్టి పెట్టి దాన్ని ఏదైతే టెండర్ ఎప్పుడైతే వేసిన టెండర్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దాని వర్క్స్ చాలా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ కోరడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా దాన్ని త్వరితగతిన స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఆ మెయిన్ రోడ్డు మీద ఉన్న డ్రైన్ని మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది పడకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను.